హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ఆరు గుప్తా గారిని బ్రతిమలాడుతూ ఉంటుంది. ప్లీజ్ గుప్తా గారు, మీకు దండం పెడతాను, ఈ ఒక్కసారికి నాకు సాయం చేయండి. అమ్ము ఎక్కడుందో నాకు చెప్పండి, నేను కాపాడుకుంటాను నా బిడ్డని అని బ్రతిమలాడుతుండగా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా బాలిక, నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా అని గుప్తా గారు అంటూ ఉండగా, మానవుల తప్పులని లెక్కించే మీరే ఒక తప్పు జరగకుండా అడ్డుకోకపోవడం పెద్ద తప్పవుతుంది గుప్తా గారు. ప్లీజ్ చెప్పండి, మను నా బిడ్డ అమ్ముని ఎక్కడ దాచిపెట్టిందో చెప్పండి, నేను కాపాడుకుంటాను, ఆ దేవునితో పోరాడైనా నేను నా బిడ్డని కాపాడుకుంటాను అని ఆరు ఏడుస్తూ ఉండగా, ఇక ఏం చెప్పమంటావు, ఆ ఘోర నీ బిడ్డని తీసుకొని ఊరి చివరున్న కొండ మీద ఉన్నాడు, ఆ ఘోర నుండి నువ్వే తప్పించుకొని తిరుగుతున్నావు, నీ బిడ్డని నువ్వెలా కాపాడతావు అని అనగానే ఆరు షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక బాగి ఏడుస్తూ ఉంటుంది. అమరేమో అమ్ముని వెతకడానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు చెప్పు బాలిక, నీ కూతురు దగ్గరికి నువ్వు వెళ్తావా? వెళ్తే ఆ ఘోర నిన్ను బంధించేస్తాడు. ఆ తర్వాత నీ గతేమవుతుందో చెప్పడానికి కూడా వర్ణనాతీతంగా ఉంటుంది. నీ పతిదేవుడు వెళ్ళాడు కదా, నీ బిడ్డను రక్షించి తీసుకొస్తాడు అని అంటుండగా, లేదు గుప్తా గారు, నేను వెళ్ళి నా కూతుర్ని కాపాడుకుంటాను అని అంటూ గుప్తా గారి మాట వినకుండా ఆరు కూడా ఊరు చివరనున్న కొండ దగ్గరున్న ఘోర అమ్ము దగ్గరలకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక నేను కూడా అమ్మును వెతకడానికి వెళ్తాను అంటూ ఆరు కోసం అటు ఇటు చూసి బాగి కూడా ఆటోలో బయలుదేరిపోతుంది. ఇక మను కూడా ఘోర దగ్గరికి బయలుదేరుతుంది. అమర్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సీసీటీవీ కెమెరాల ద్వారా అమ్ము ఎక్కడుందా అని వెతికిస్తూ ఉంటాడు. ఇక తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్ము ఊరి చివరనున్న కొండ మీద ఉందని అమర్కి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక అమర్ అక్కడికి బయలుదేరుతాడు. ఇక బాగి కూడా ఆటోలో అంతా వెతుకుతూ ఉండగా మనోహరి కారు కనబడుతుంది. మనోహరి ఎక్కడికో వెళ్తుంది అంటే అమ్ముని కిడ్నాప్ చేసింది కూడా ఈ మనోహరియేనా, ఎక్కడికి వెళ్తుంది అని బాగి ఆటోలో మనుని ఫాలో అవుతుంది. ఇక ఊరి చివరనున్న కొండ దగ్గరికి వెళ్ళేసరికి మను కారు మాయమవడంతో, అంటే అమ్ము ఇక్కడెక్కడ ఉంది, రక్షించాలి అని బాగి అనుకుంటూ ఇక ఆటో దిగి పరిగెత్తుకుంటూ ఆ కొండ మీదకి వస్తూ ఉంటుంది. ఇక ఆరు ఏడ్చుకుంటూ వస్తూ ఉండగా గుప్తా గురు కూడా ఆరుని ఫాలో అవుతూ ఉంటారు. మరోవైపు ఘోర ఆరు ఆత్మని బంధించడానికి తగిన పూజలన్నీ చేస్తూ కొండ మీద ఉంటాడు. ఇక వశీకరణలో ఉన్న అమ్ము ఘోర మాట వింటూ ఇక కొండ చివరన నిలబడి ఉంటుంది. కొండ చివరన ఉన్న అమ్ముని ఆరు చూసేస్తుంది, ఏడుస్తూ ఉంటుంది. అమ్ము అమ్ము అని అరుస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళమ్ము, కింద పడిపోతావు అని అరుస్తూ ఉంటుంది ఆరు. ఇక లేదు బాలిక, నువ్వు ఇంకొక అడుగు ముందుకు వేయి అని ఘోర అంటూ ఉంటాడు. ఇక ఇంకొక అడుగు ముందుకు వేయబోతూ ఉండగా ఇక ఆరు పరిగెత్తుకుంటూ కొండపైకి వస్తుంది. ఇక అమ్ముని ఇలా అంటూ ఉంటుంది, ఆరు నీకు చెప్తే వినబడట్లేదా, కింద పడిపోతావు తల్లి, లోపలికి వెళ్ళు అని అంటూ అమ్ముని పట్టుకొని జరపడానికి ఆరు ప్రయత్నిస్తున్నా కూడా ఆరు ఆత్మ కావడం వల్ల తన వల్ల కాదు. ఇక ఆరు ఆత్మని పసిగెట్టిన ఘోర, దారా నీకోసమే వెయిట్ చేస్తున్నాను, నిన్ను బంధించడానికే రెడీగా ఉన్నాను, ఇక నువ్వు వచ్చి ఈ సీసాలో బందీ అయిపోయావంటే ఇక నీ బిడ్డని వదిలేస్తా అని ఆరు ఆత్మతో చాలా కఠినంగా మాట్లాడుతూ నవ్వుతూ ఘోర బెదిరిస్తూ ఉంటాడు ఆరుని. ఇక ఆరు వెళ్ళి ఘోర ముందు మోకాళ్ళ మీద కూర్చొని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నా బిడ్డని ఏం చేయకూడదు, నేను ఏం చేశాను, నీకు నేనేం అన్యాయం చేశాను అని ఆరు ఏడుస్తూ అడుగుతుండగా, లేదు నీ ఆత్మ నాకు కావాలి, ఈ లోకంలో అత్యంత శక్తివంతుడిగా నేను కావాలి అంటే నువ్వు నాకు కావాలి, నీ బిడ్డ నీకు కావాలి అంటే నువ్వు ఈ సీసాలో బందీ అయిపోవాలి అని ఘోర అంటుండగా, మళ్ళీ ఆరు అమ్ము దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళు తల్లి అంటున్నా కూడా వశీకరణలో ఉన్న అమ్ము ఆరు మాటని వినలేకపోతుంది. ఇక అమర్ బాగి కూడా అక్కడికి చేరుకుంటారు. ఇక మను కూడా ఘోర దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది.
కొండ మీద చివరన నిలబడి ఉన్న అమ్ముని బాగి అమర్ చూసేస్తారు. ఇక లోపలికి వెళ్ళు తల్లి, అమ్మో అమ్మో అని అరుస్తూ ఉంటారు అమర్ బాగి. ఇక మళ్ళీ ఆరు గోరా దగ్గరికి వెళ్ళి నీకు దండం పెడతాను వదిలేయ్ అని అంటుండగా ఇక ఆరు మాట వినకుండా అమ్మో కిందికి దూకై అని గోరా అరుస్తుండగా లేదు నేను బందీ అవుతాను, నా బిడ్డని వదిలిపెట్టు అనగానే సీసా మూతని తీస్తాడు గోరా. ఇక మంత్రాలు చదువుతూ ఉంటాడు గోరా. ఆరు ఆత్మ వెళ్ళి ఆ సీసాలో బందీ అవగానే మూత పెట్టేస్తాడు గోరా. ఇక అక్కడికి గోరా దగ్గరికి మను కూడా చేరుతుంది. ఇక కొండ చివరనున్న మను అమ్ముని చూసేస్తుంది. ఇక ఏం చేస్తున్నావు గోరా, నువ్వు అమ్ముని ఏం చేస్తున్నావు అని అంటుండగా నీకు కావలసిన పని అయిపోయింది, ఆరు ఆత్మని నేను బంధించా అని వెకిలిగా నవ్వుతూ ఉంటాడు గోరా. ఇంత మంచి పని చేశావు, ఆరు ఆత్మని బంధించేవా, ఇక అమ్ముని వదిలిపెట్టు అని మను అంటుండగా లేదు వదిలిపెట్టను, ఇక అమ్ము చావుతోనే ఈ ఆరు ఆత్మకి బలం చేకూరుతుంది, ఇంకా బలం పెరిగిపోతుంది, అప్పుడు నేను అనుకున్న పనులన్నీ సజావుగా సరిగిపోతాయి, ఈ ప్రపంచంలోనే నేను అధిక శక్తివంతునవుతాను, నాకు ఎదురు లేకుండా పోతుంది అని గోరా మనుని అంటుండగా ఏమైంది, నీకేమైనా పిచ్చి పట్టిందా, అమ్ముకేమైనా జరిగిందనుకో అమర్ నిన్ను నన్ను నామరూపాలు లేకుండా చంపేస్తాడు, ఏమనుకుంటున్నావు, వదిలిపెట్టు అమ్ముని అని అరుస్తూ ఉంటుంది మను. ఇక లేదు వదిలిపెట్టను, నువ్వు దూకే బాలిక అని గోరా అంటుండగా ఆ మాటలన్నీ వింటున్న సీసాలో ఉన్న ఆరు ఏడుస్తూ వద్దు వద్దు నేను బందీ అయిపోయాను కదా, నా బిడ్డని వదిలిపెడతానన్నావు కదా, వదిలిపెట్టు గోరా అని అరుస్తూ ఉంటుంది ఆరు. ఇక బాగి అమర్ ఇద్దరు పరుగు పరుగున పైకి వస్తూ ఉంటారు. ఇక బాగి పరిగెత్తుకుంటూ వచ్చి దూకబోయిన అమ్ముని చేయి పట్టి లాగేస్తుంది. అక్కడున్న గోరాని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక మను కూడా అక్కడే ఉండడంతో ఇదంతా నీ పనేనా, నాకు తెలుసు నువ్వే ఇటువంటి పనులు చేస్తావని అని అంటూ మనుని తిడుతూ ఉంటుంది బాగి. ఇక లేదు నాకేం తెలీదు, నేను కూడా అమ్ముని కాపాడడానికే వచ్చాను అని మను అంటూ ఉంటుంది. ఇక అక్కడున్న సీసాలో ఆరు అరుస్తూ ఉంటుంది. ఇక అమ్ముని లాగి పారేయడంతో అమ్ము వెళ్ళి ఆ ముగ్గు మీద ఇక ఆ సీసా మీద పడిపోతుంది. ఆ సీసా పగిలిపోతుంది. దాంతో ఆరు ఆత్మ బయటికి వచ్చేస్తుంది. అమర్ కూడా కొండ మీదికి చేరతాడు. ఇక గోరాని చూస్తూ నువ్వేనా నా బిడ్డని కిడ్నాప్ చేసింది అని అంటూ గోరాని చితకబాదుతూ ఉంటాడు. ఇక గోరా పారిపోతాడా, అమర్కి చిక్కుతాడా, ఇక ఈ కిడ్నాప్ వెనకాల మను ఉందని అమర్ గ్రహిస్తాడా, ఆరు అక్కడెందుకుందని బాగి కనిపెడుతుందా, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.